మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనం చిగురుమామిడి మండలం బొమ్మనపల్లి ఉల్లంపల్లి గ్రామాల మధ్యలో వెలిసిన మల్లన్న దేవాలయం వద్ద ఉన్నాము. ఈ మల్లన్న దేవాలయం అతి ప్రాచీనమైనది, మరి ప్రముఖమైన దేవాలయం. ఈ దేవాలయంలో ఈరోజు గత 5 రోజుల నుంచి యాగాలు, యజ్ఞాలు, వివిధ పూజలు కార్యక్రమాలు పూర్తి చేసి ఈరోజు యంత్ర ప్రతిష్ఠ చేశారు. అతి పురాతనమైన, అతి ప్రాచీనమైన ఈ ఆలయం ఈరోజు మనకు భక్తులతో కిటకిటలాడుతుంది. చూడొచ్చు ఇక్కడ మన భక్తులందరినీ. చాలా పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చారు. ఇక్కడ మనం చూడొచ్చు భక్తులందరినీ భక్తి పారవస్యంతో వారు మునిగి తేలి జై మల్లన్న, జై జై మల్లన్న అనే నినాదాలు చేస్తూ అలాగే యజ్ఞాలు, యాగాలు కూడా చేశారు. యంత్ర ప్రతిష్ఠ కూడా పూర్తయింది. చాలా సంతోషకరమైన విషయం. ఒక దేవాలయ యజ్ఞ ప్రతిష్ఠ, యంత్ర ప్రతిష్ఠ అనేది అతి ముఖ్యమైనది. ఈ ఘట్టంలో పాల్గొన్న ప్రజలందరూ కూడా మాకు ఆ భగవంతుని అనుగ్రహం ఉండడం వల్లనే ఈ యంత్ర ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొన్నామని కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ యొక్క ఓదెల మల్లన్న క్షేత్రంలో ఈ రోజు యంత్ర ప్రతిష్ఠ జరిగిందని ఇప్పటిదాకా మనం చెప్పుకున్నాము. ఈ యొక్క 5 రోజుల కార్యక్రమానికి అంగరంగ వైభవంగా ప్రతి పూజ కూడా చాలా పద్ధతిగా వాళ్ళు చేశారు. అయ్యగారు ఇప్పటిదాకా మనం చూడొచ్చు. ఇక్కడ మన ప్రసాద్ శర్మ అయ్యగారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. అందరికీ శుభాశీస్సులు. ఈ యొక్క ఉల్లంపల్లి బొమ్మనపల్లి గ్రామంలో 5 రోజుల పాటు ఓదెల మల్లన్న స్వామి అనగా గంగా పార్వతి సమేత మల్లికార్జున స్వామి వారి స్వరూపం. ఈ యొక్క స్వామివారిని ప్రత్యక్ష దైవము అని ఇక్కడ మనం అందరం కూడా కొలుస్తూ ఉంటాము. ప్రత్యక్షము అంటే ప్రకృతి రూపంలో కనపడేటువంటి రూపము అని అర్థం. అందులో భాగంగా ఈ బొమ్మనపల్లి గ్రామంలో, ఉల్లంపల్లి గ్రామంలో ఉన్నటువంటి పర్వతం పైన ఆ యొక్క ఓదెల మల్లన్న స్వామి ప్రత్యక్షంగా ఉన్నారు అని చెప్తూ ఉంటారు. ఎలా ఉన్నారు అంటే, మనం అక్కడికి వెళ్ళి స్వామివారికి నమస్కారం చేసి హరహర మహాదేవ, శంభో శంకర అని పిలవగానే నీటి బిందువులు ఎప్పుడూ కూడా పడుతూ ఉంటాయి. అది ఆ స్వామివారి నామస్మరణ చెప్పినప్పుడే పడతాయి. ఎంత ఎండాకాలమైనా, ఎంత వానాకాలమైనా, ఎంత శీతాకాలమైనా, ఏ కాలంలో అయినా సరే ఏ భక్తుడైతే శ్రద్ధతో వెళ్ళి స్వామిని కొలుస్తారో అప్పుడు ప్రత్యక్షంగా నీటి బిందువుల ద్వారా అమృతాన్ని స్వామివారు ఇస్తారు. ఆ అమృతాన్ని తీర్థరూపకంగా జనులందరూ కూడా తీసుకుంటారు. ఈ జనులకి ఎటువంటి కష్టాలు ఉన్నా, ఎటువంటి నష్టాలు ఉన్నా, ఎటువంటి బాధలు ఉన్నా, ఎటువంటి రోగం ఉన్నా ఇవన్నీ కూడా నివారణ చేసుకోవడానికి ఈ స్వామిని దర్శిస్తూ ఉంటారు. అలాగే పెళ్లి కాని వాళ్ళకి, సంతానం లేని వాళ్ళకి ఈ యొక్క దేవాలయము చాలా విశిష్టమైనటువంటి దేవాలయం. ఇది హరిహర క్షేత్రంగా నామస్మరణ చేయబడింది. కాబట్టి ఉల్లంపల్లి, బొమ్మనపల్లి గ్రామాలకి మధ్యలో ఉన్నటువంటి ఈ యొక్క ఓదెల మల్లన్న స్వామి వారి యొక్క ప్రతిష్టా మహోత్సవం 5 రోజుల పాటు చక్కగా విశేషంగా వైదిక విధంగా బ్రాహ్మణోత్తములందరి చేత, ఈ యొక్క గ్రామ ప్రజలందరి సహాయ సహకారాల చేత, అలాగే ఈ గ్రామ ఆలయానికి ముఖ్యకర్త అయినటువంటి రవి గారి ద్వారా, అదే విధంగా మన ఒక మంత్రి గారు యొక్క సహాయ సహకారాలతో ఈ యొక్క కార్యక్రమం విజయవంతంగా పూర్తి చేసుకున్నాము. మొదటి రోజు నుంచి గణపతి పూజ, పుణ్యాహవాచనము, దీక్షాధారణ, పంచగవ్య ప్రాశన, ఈ యొక్క మూర్తులందరినీ కూడా ప్రతిష్ఠించి ఉండేటువంటి మూర్తులందరినీ కూడా ఊరేగింపు కార్యక్రమం, అదే విధంగా ధాన్యాదివాసం, ఫలపుష్పాధివాసం, శయ్యాధివాసం, ప్రతిష్టా మహోత్సవం, యంత్ర ప్రతిష్ఠ, ధ్వజ ప్రతిష్ఠ, విగ్రహ ప్రతిష్ఠ, గణపతి, విష్ణుమూర్తి, ఓదెల మల్లన్న స్వామి, శివలింగము, ఆంజనేయ స్వామి, ఇలా అనేక రకాలుగా దేవతలందరినీ, నవగ్రహ దేవతలందరినీ కూడా ఈ యొక్క దేవాలయంలో ప్రతిష్ఠ చేసుకోవడం జరిగింది. కావున ఈ యొక్క దేవాలయాన్ని దర్శించిన వాళ్ళందరికీ కూడా చక్కగా సకల సౌభాగ్యాలు కలుగుతాయి. కాబట్టి ఈ మండల ప్రజలందరూ కూడా, ఈ జిల్లా ప్రజలందరూ కూడా
అనేక మంది వచ్చి స్వామిని దర్శించి స్వామి వారి యొక్క అనుగ్రహానికి పాత్రవుతారని చెప్పేసి మనవి చేస్తూ ఉన్నాం. సమస్త మంగళాని భవంతు, శుభం భూయాత్. ఈ కార్యక్రమం గురించి ఇక్కడ మనకు మల్లికార్జున శర్మ ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. ఓదెల మల్లన్న భగవానికి జై. మల్లికార్జున స్వామిగా ఇక్కడ విరాజిల్లుతున్నటువంటి ఆ పరమాత్మకు ప్రతి ఒక్కరు వచ్చి ఎంతో భక్తి శ్రద్ధలతోటి పూజాది కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటారు. ఆ కొండ మీద ఉన్నటువంటి ఓదెల మల్లన్న స్వామి దగ్గరికి పోయి ఆయనను పిలిస్తే చాలు, ఆయన పరశురూపకంగా ధారారూపకంగా అందరు భక్తజనులందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉంటారు. అదే ఇక్కడ విశేషము. ఆ ఓదెల మల్లన్న స్వామి వారికి ఎవరైతే దర్శనం చేసుకుంటారో, ఎవరైతే ఇక్కడ వచ్చి ఆ స్వామిని మనఃపూర్వకంగా మంచిగా నమస్కారం చేసుకుంటారో వారందరూ కూడా వాళ్ళకి తగినటువంటి కోరికల్ని వెంటనే ఆ స్వామి తీరుస్తూ ఉండడం ఇక్కడ విశేషం. కాబట్టి ప్రతి భక్తులందరూ కూడా ఇక్కడికి వచ్చేసి ఆ యొక్క స్వామివారి యొక్క అనుగ్రహాన్ని అందరూ పొందవలసింది. ఇది ఈరోజు ఈ ఓదెల మల్లన్న క్షేత్రంలో 5 రోజుల కార్యక్రమాలు, అలాగే ఈ రోజు యంత్ర ప్రతిష్ట ఇవన్నీ జరుపుకున్నారు. భక్తులందరూ కూడా చాలా పెద్ద ఎత్తున దర్శించుకున్నారు, మనం చూడొచ్చు. అలాగే ఈ యొక్క కార్యక్రమం చూస్తున్న భక్తులందరికీ కూడా ఆ దేవుని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ కెమెరామెన్ శేఖర్తో శ్రీధర్, సుమన్ టీవీ.